ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఓకే అండి. నెక్స్ట్ బల్లా రవీంద్రనాథ్ గారు, హైకోర్టు అడ్వకేట్. సార్ రవీంద్రనాథ్ గారు, సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లెఫ్ట్ ఫ్రీ కంట్రీగా మొన్న ప్రకటించడం జరిగింది. నిజంగా లెఫ్ట్ ఫ్రీ కంట్రీగా చేయడం సాధ్యమయ్యే పనేనా? దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. 75 సంవత్సరాలలో ఇప్పటికీ పీడితులుగానే ఉన్నారు, పాలితులు, ధనిక వర్గం పెరుగుతూనే ఉంది. ఈ దేశ సంపద కొద్ది మంది పెట్టుబడిదారు చేతుల్లో కేంద్రీకృతం అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించకుండా నరేంద్ర మోడీ, అమిత్ షాలు మేము ఈ దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తాము, ఈ లెఫ్ట్ను పూర్తిగా నిర్మూలిస్తామనే మాటలు చాలా దురదృష్టకరం. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీని కావచ్చు, గతంలో ఉన్న నక్సల్బరీ ఉద్యమాన్ని కావచ్చు నిర్మూలిస్తామని పెద్ద ఎత్తున పాలకులు చాలా డాంబికాలు పలికారు. నక్సల్బరీని పూర్తిగా నిర్మూలించామని చెప్తూ శ్రీకాకుళం ఉద్యమంలో కాలంలో జలగం వెంగళరావు ఇక్కడ పూర్తిగా నిర్మూలిస్తున్నా అని ఆ కాలంలోనే జలగం వెంగళరావు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రకరకాల నాయకులు రకరకాల స్థాయిలో ఈ దేశంలో నేను మావోయిస్ట్ పార్టీని, పీపుల్స్ వార్ను పూర్తిగా తుదముట్టిస్తాము, ఇలా లేకుండా చేస్తామని డాంబికాలు పలికారు. ఈరోజు అమిత్ షా కూడా నేను 2026 మార్చి 30 వరకు నేను మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తా అంటాడు. ఈ దేశంలో ఆకలి పీడన ఉన్నంత కాలము మావోయిస్టులు ఉంటారు, వారి రాజకీయాలు ఉంటాయి. అది ప్రత్యామ్నాయ రాజకీయాలు చెప్పే విధానం. ఈ దేశంలో బీజేపీ పార్టీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, రకరకాల పార్టీలు రావచ్చు, కానీ దేశంలో పీడితుల పరిస్థితి ఏంది, ఈ అసమాన సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేడు ఎన్కౌంటర్ ద్వారా నాయకులు చనిపోవచ్చు, మావోయిస్ట్ పార్టీలోని నాయకులు చనిపోవచ్చు, వివిధ కార్యకర్తలు చనిపోవచ్చు, కానీ ఆ ప్రత్యామ్నాయ సిద్ధాంతం, ఒక రాజకీయ విధానం అనేది నిర్మూలిస్తాననుకోవడం చాలా మూర్ఖత్వం అని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ అలియాస్ సెలంను నా అంచనా ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం ఏదో కోవర్ట్ ఆపరేషన్లో ఏదో వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో అనారోగ్యంతో ఉంటే ఎక్కడన్నా పట్టుకొని చంపారేమో అనిపిస్తుంది. అంత పెద్ద అగ్రనాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, ఏ ఒక్క వ్యక్తి చనిపోకుండా, ఒక దళ సభ్యుడు కూడా, ఒక చిన్న వ్యక్తి కూడా అది కాకుండా, ఏ చిన్న ఇన్సిడెంట్ కాకుండా చనిపోయాడని ప్రకటించడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనుషులను చంపడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మనం చూస్తూనే ఉన్నాము. ఇంతకాలం అంటే దేశంలో నరమేధం నడుస్తుంది. జనవరి నుంచి ఈ రోజు వరకు దాదాపు 700 మందిని ఊచకోత వస్తున్నారు. కర్రేగుట్టలలో అసలు అది మన దేశమా లేకుంటే శత్రు రాజ్యమా అన్నట్టు మొత్తం హెలికాప్టర్లతోని బాంబింగ్ చేయడం, మూకుమ్మడి హననాలు. అంటే ఎవరు చనిపోతుండ్రో, వాడు మామూలు ప్రజలు ఉన్నారా, మావోయిస్టులరా, ఏమైనా మినిమం ఆలోచన లేకుండా కాల్పులు జరపడాన్ని ఈ సభ్య సమాజము, బుద్ధిజీవులంతా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కర్రేగుట్టలు దాటిపోయి మొన్న బసవరాజు మావోయిస్ట్ పార్టీ సెక్రటరీని చంపొచ్చు, నిన్న చెలంను చంపొచ్చు, కానీ మావోయిస్ట్ పార్టీని నిర్మూలిస్తా అనుకోవడము హాస్యాస్పదమైన విషయంగా